నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్, చాలామంది ప్రేక్షకులు ఒక టాపిక్ గురించి అడుగుతున్నారు. ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి, అదేవిధంగా ఓపెన్ ఎండెడ్ ఫండ్, క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటి? సో దీని గురించి డీటెయిల్గా చెప్పమని చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నారు. సో మా ప్రేక్షకుల కోసం దీని గురించి క్లియర్గా చెప్పగలరు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎన్ఎఫ్ఓ అంటే ఏంటంటే విష్ణు గారు, న్యూ ఫండ్ ఆఫర్. ఒక ఫండ్ కొత్తగా మార్కెట్లోకి తేవాలంటే ఆ యొక్క ఫండ్ హౌస్ సెబీ దగ్గర పర్మిషన్ పెడుతుంది. సార్, మా స్కీమ్ ఉద్దేశం ఫలానా లార్జ్ క్యాప్ అయితే మేము లార్జ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాము, మోర్ దాన్ 65 to 70% అని వాళ్ళ ఉద్దేశం సెబీ దగ్గర పెట్టి, వీ వాంట్ టు రైజ్ క్యాపిటల్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ అని సెబీ దగ్గర అప్రూవల్ తీసుకొని ప్రజల కోసం మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఆ మొదటిసారి ప్రజల కోసం మార్కెట్లో రిలీజ్ చేసిన పీరియడ్ని న్యూ ఫండ్ పీరియడ్ అంటారు. ప్రజల కోసం, ప్రజల నుంచి, ఇన్వెస్టర్స్ నుంచి డబ్బు మొబిలైజ్ చేయటాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. అయితే న్యూ ఫండ్ ఆఫర్ ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఇట్ మే బి 1 week or 10 days లైక్ దట్. ఆ టైంలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఐపీఓలో అంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్ కొనాలన్నప్పుడు మొదటిసారి ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఎలా వస్తారో అలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కూడా మొదటిసారి రావటాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. ఎన్ఎఫ్ఓ టైంలో మనకి స్టాక్స్లోనేమో షేర్ వాల్యూ, ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంటుంది. ఎన్ఎఫ్ఓలో ఒక యూనిట్ 10 రూపీస్కి ఇస్తారు ప్రజలకి. నెట్ ఎసెట్ వాల్యూ అంటారు. ఒక యూనిట్ యొక్క నెట్ ఎసెట్ వాల్యూ 10 రూపీస్. సపోజ్ మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు 100 యూనిట్స్ వస్తాయి. మినిమం లంసమ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది అప్లికేషన్లో. సిప్ అయితే మినిమం ఎంత అని ఉంటుంది. ఒక పీరియడ్ ఉంటుంది న్యూ ఫండ్కి, అలాగే ఒక పీరియడ్ ఉంటుంది ఎంత ఇన్వెస్ట్ చేయాలని. ఆ పీరియడ్ అయిన తర్వాత అది స్టాక్ మార్కెట్లోకి వస్తుంది విష్ణు గారు. అయితే ఆ పీరియడ్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే, ప్రజలకు అవకాశం లేకపోతే దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటారు. ఓకే. సపోజ్ ఒక 10 days న్యూ ఫండ్ ఆఫర్కి మనకి టైం ఇచ్చారు. కొంతమంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఆ టైం అయిపోయిన తర్వాత ఎవరైనా ఇన్వెస్టర్ అందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ అవకాశం లేకపోతే, అంటే ఆప్షన్స్ క్లోజ్, దాన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటారు. క్లోజ్ ఎండెడ్ ఫండ్కి ఒక మెచ్యూరిటీ టైం ఉంటుంది. 2 years, 3 years, 1 year. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్కి మధ్యలో డబ్బు తీసుకోవాలంటే కుదరదు. ఓకే. న్యూ ఎన్ఎఫ్ఓ పీరియడ్ తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి కుదరదు, డబ్బు తీసుకోవాలంటే కూడా కుదరదు. ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే మనకి పేరులోనే ఉంది. ఆ పీరియడ్ అయిన తర్వాత కూడా, ఎన్ఎఫ్ఓ పీరియడ్ అయిన తర్వాత కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. దాన్ని ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటారు. అంటే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఓకేనా విష్ణు గారు? ఓపెన్ ఎండెడ్ ఫండ్లో మనకి యూనిట్స్ ఎలా వస్తాయి మరి? సపోజ్ అది ఎన్ఎఫ్ఓ పీరియడ్ అయిపోయింది, అది మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత, మార్కెట్లోకి వచ్చిన తర్వాత, సపోజ్ మార్కెట్ పెరిగింది, 10 రూపీస్ యూనిట్ 12 రూపీస్ వచ్చింది అనుకోండి, 12 రూపీస్లో మనం కొనుక్కోవచ్చు. సపోజ్ మార్కెట్ తగ్గింది, 8 రూపీస్ వచ్చింది, 8 రూపీస్లో. అంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్లో మనకి ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది. కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే సర్టెన్ పీరియడ్ క్లోజ్ ఎండెడ్ ఉంటాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తీసుకుని సెబీ దగ్గర వీ వాంట్ టు ఓపెన్ దిస్ అని ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ కూడా ఉంటాయి. అంటే సాల్మన్ గారు, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైనా ఉంటుందా? అలాంటి వెసులుబాటు ఏదైనా ఉంటుందంటారా? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు. మనకి అండర్ 80ccలో ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, స్కూల్ ఫీజులు కానీ, పీపీఎఫ్ కానీ అవన్నిటికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అలాగే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనే ఫండ్స్ ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ ఇందులో మనం అప్ టు 1.5 lakh వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు అండర్ 80cc 1.5 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది విష్ణు గారు. 1.5 lakh వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకెక్కువ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1.5 lakh వరకు మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది అండర్ 80cc. అయితే ఈఎల్ఎస్ఎస్లో మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం డబ్బుని
జనరల్గా ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఎప్పుడైనా డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. కానీ క్లోజ్ ఎండెడ్లో డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అలాగే ఈఎల్ఎస్ఎస్లో కూడా 3 years పీరియడ్లో వరకు మనం వెనక్కి తీసుకోవడానికి ఉండదు. సపోజ్ సిప్ ద్వారా మనం చేసామనుకోండి, ప్రతి ఇన్స్టాల్మెంట్కి 3 years లాకింగ్ పీరియడ్. ప్రతి ఇన్స్టాల్మెంట్కి మనం కొంతమంది ఏమనుకుంటారు, ఎవ్రీ మంత్ కడతారు, 3 years అయిన తర్వాత మొత్తం వస్తాయి అనుకుంటారు. కాదు, మొదటి ఇన్స్టాల్మెంట్కే 3 years అవుతుంది. ప్రతి ఇన్స్టాల్మెంట్కి 3 years లాగిన్ పీరియడ్ ఎందుకు పెట్టింది గవర్నమెంట్ అంటే, మీకు అండర్ 80cc ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంది కాబట్టి మీ యొక్క మనీ ఒక 3 years ఈక్విటీస్కి సపోర్ట్ చేయాలని మీకు గవర్నమెంట్ కొంత మేలు చేస్తుంది కాబట్టి కానీ లోయెస్ట్ లాకిన్ పీరియడ్ ఇది. పీపీఎఫ్ కంటే కూడా తక్కువ. యూలిప్ పాలసీస్కి 5 years లాకింగ్ పీరియడ్. లోయెస్ట్ లాకింగ్ పీరియడ్ 3 years లాకింగ్ పీరియడ్. ఓకేనా విష్ణు గారు? ఓపెన్ ఎండెడ్ ఫండ్లో మీరు ఎప్పుడైనా డబ్బు తీసుకోవచ్చు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో డబ్బు మెచ్యూరిటీ వరకు డబ్బు తీసుకోవడానికి లేదు. ఈఎల్ఎస్ఎస్లో కూడా 3 years లాకింగ్ పీరియడ్. కానీ అండర్ 80cc మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. చాలా చాలా చక్కగా వివరించారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి. సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి, ఇవి రెండు కానీ చేసుకోకపోతే మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా డిస్టర్బ్ అవుతాయి, ఎలా వాష్ అవుట్ అవుతాయి అనే విషయాల గురించి నిజంగా చాలా సవివరంగా వివరించారు సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.